ఉదయకాలపు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల తండ్రి, దయగల తండ్రి, దావీదు కుమారుడా, లోకరక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. రాత్రంతయు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నాయన, వేకునే లేచి నిన్ను స్తుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఏ పాటి వారం, ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ ప్రభా, మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ దయగల రెక్కల కింద భద్రపరుస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. నిన్న నేడు నిరంతరమే ఆఖరీతుకున్న నా దేవా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అభిషక్తుడవైన దేవుడవు నా తండ్రి, ఆదరణకర్తవైన రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు నా తండ్రి నాయనా, నీకే స్తోత్రములు నాయన. వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న దేవా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలము నా తండ్రి నాయన, నీ పాదాల దగ్గరకు వచ్చిన మా ప్రార్థన ధూపం వలె నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయండి. విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్న ఏక మనసుతో నా తండ్రి నిన్ను ఆరాధించే కృపను ప్రభా, నీ సన్నిధిలో మొర్రపెట్టే అనుభవాలు మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభా, ఎవరి గురించి అలా ప్రార్థన చేయాలో ప్రార్థన నడిపింపులో నీ శక్తిని అనుగ్రహించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు ఆచరణలు చేయగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. దయగల తండ్రి, దావీదు కుమారుడా, జ్ఞాపకం చేసుకో. క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చోపం ప్రభా, ప్రతి అవసరము తీర్చబట్టకు సహాయం దయచేయండి ప్రభా నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రములు. స్తోత్రార్హుడవు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి. నువ్వు చేసిన ఉపకారముల మేలులు దేనిని మరువద్దంటున్నావు ప్రభా. నువ్వు చేసిన నా తండ్రి ఉపకారములను బట్టి ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో నాయన. నాయన పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు ఉదయ కాలంలో ప్రభా, ప్రతి బిడ్డల మీద నీ దీవెన కుమ్మరింపమని కోరుచున్నాము ప్రభా. నీ భద్రతను, కాపుదలను, క్షేమాన్ని ప్రతి బిడ్డల వైపు నాయన తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము. ఏ బిడ్డలు ఏ అవసరతల గురించి నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నారు, వారి అవసరతలు, వారి అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. ఏ బిడ్డలైతే అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళుచున్నారు నా తండ్రి, వారికి నాయన మీరే సహాయకుడిగా ఉండండి. ఏ అపాయమును వాడు గుడారము సమీపించకుండానట్లు ప్రభా నా తండ్రి, మీరు వారి పక్షాన ఉండండి నాయన. వారి లోపలికి వెళ్ళినను బయటకు వెళ్ళినను ప్రభా, నీ కాపుదల భద్రతను వారికి ఉంచమని కోరుచున్నాము నాయన. వాడు నా తండ్రి వెళ్ళుచున్న మార్గాలను సరళపరచండి, ప్రతి అవసరము తీర్చండి ప్రభా. ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళుచున్నారేమో, ఆర్థిక సమస్యలు గుండా ప్రభా, ఇంట్లో సమాధానం లేని స్థితిలో ఉన్నారేమో ప్రభా, అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారేమో నా తండ్రి. జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి నాయన. నాయన లేవనెత్తగలిగిన వాడు నీవే అన్నావు, కుంగిపోవద్దన్నావు ప్రభా నా తండ్రి. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దని మాట్లాడుచున్నావు. మాకు ధైర్యంనిచ్చు వాడవు నీవే అన్నావు ప్రభా. మమ్మల్ని బలపరచు వాడవు నీవే అన్నావు. క్షేమాన్ని కలుగజేయవాడు నీవు ప్రభా. మమ్మల్ని పోషించగలిగిన తండ్రి, నీకు వందనాలు. పేరు పెట్టి పిలుచున్నాను నా సొత్తని మాట్లాడుచున్న దేవా నా తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రభా, మా ప్రార్థనకు అడ్డుగొండలను, ఆటంకాలను తొలగించండి. మా తల్లిదండ్రులు, పితరులు చేసిన దోషములు ప్రభా, విగ్రహార సంబంధమైన దోషములు ప్రభా, మా దోషములు ప్రభా నాయన నా తండ్రి. మా వడిలో, మా బిడ్డల వడిలో పోనివద్దు ప్రభా. హే దోషక్రియలైనను నా తండ్రి నాయన, మాతో నా తండ్రి కొట్టువేయబట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. ఈరోజు ఏ బిడ్డలైతే నా తండ్రి హాస్పిటల్కి వెళ్ళాలని ఆశపడుచున్నారు, మంచి రిపోర్ట్స్ని వారికి సిద్ధపరచండి నాయన. వారి షట్ల నీ కృపను అనుగ్రహించండి, నీ తేజ మహిమను అనుగ్రహించండి ప్రభా. వారికి ఉన్న ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. నీ తేజ మహిమ చేత ప్రతి బిడ్డలకు నింపబడుటకు సహాయం దయచేయండి ప్రభా. సర్వాధికారి ఉన్న దేవా, సర్వంతర్యామి,
సర్వలోకానికి ఆది సంభూతుడవై ఉన్న నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభా ఈ సీజనల్ జ్వరాల వల్ల వచ్చుచున్న ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి ప్రభా. నాయనా నా తండ్రి వైరల్ ఫీవర్స్, డెంగ్యూలు ప్రభా, టైఫాయిడ్, మలేరియా, రకరకాల జ్వరాలతో నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ఎన్నో ఇబ్బందులు పరుచున్నారయ్యా. మరణకరమైన స్థితి నుంచి నువ్వు మళ్ళా నాయన లేవనెత్తుచున్న దేవుడు ప్రభా. నా తండ్రి ఎంతోమంది బిడ్డలు జ్వరం తగ్గినను కూడా ప్రభా బాడీ పెయిన్స్తో ఎంతో సఫర్ అవుచున్నారయ్యా. నా తండ్రి ఆ పెయిన్స్ నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాం. ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. అదే రీతిగా ప్రభా గ్యాస్ ట్రబుల్తో ప్రభా రాత్రిపూట్ల నిద్ర పట్టక ఆందోళనతో ప్రభా నా తండ్రి నాకేమవుతుందో అనే టెన్షన్తో నా తండ్రి గ్యాస్ ట్రబుల్ అనే నా తండ్రి బలహీనత అనేక మందిని నాయన ఇబ్బందులు పెట్టుచున్నది. యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ వల్ల ప్రభా బిడ్డలు ఎంతోమంది ఇలాంటి బాధను అనుభవిస్తున్న వారు ఉన్నారు. వారి పరిస్థితులను మార్చండి నాయన. కిడ్నీలో స్టోన్స్తో బాధపడుచున్న వారు నాయన నరకయాతన పడుచున్నారయ్యా. నా తండ్రి ఆ బిడ్డల పరిస్థితులను మార్చండి, ఆరోగ్యవంతులను చేయమని కోరుచున్నాము. గుండె బలహీనతతో బాధపడుచున్న వారి గుండె బలహీనము కానట్లు బలపరచగలిగిన దేవుడవు నీవే ఎన్నో. ప్రతి పరిస్థితి నుంచి వారిని మెరుగుపరచండి నాయన. దీర్ఘకాల సంబంధ వ్యాధులతో అనేక మంది బిడ్డలు కొట్టబడుచున్నారు. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా బలహీనలైపోతున్నారు. వారికి నాయన బలాన్ని ఇవ్వగలిగిన దేవుడవు నీవే ఎన్నో. బలాభివృద్ధి కలగజేయగలిగిన దేవానికి వందనాలయ్యా. వారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నాయన టెస్టులు చేయించుకున్నప్పుడు మంచి రిపోర్ట్స్ని సిద్ధపరిచింది. డాక్టర్లో పరమ డాక్టర్ ముట్టి స్వస్థపరిచింది. వారు వేడుచున్న నాయన వాడుచున్న మెడిసిన్స్ అంతట్లో మీరే తోడుగా ఉండండి. ఆ మెడిసిన్స్కి నాయన ఇచ్చినప్పుడు ప్రభు డాక్టర్లకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నాయన వాడుచుండక నాయన నరాల్లోకి, ఎముకలకు, ములుగులకు నీ రక్తాన్ని ప్రోక్షింప చేయమని కోరుచున్నాము నా తండ్రి. పూర్తి స్వస్థతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆర్థిక సమస్యల గుండా వెళ్ళుచున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న కుటుంబాలకు నెమ్మదినివ్వండి అయ్యా. విడుదల దయచేయండి ప్రభా. వారి చేతి కష్టములను ఆశీర్వదించండి. అప్పుల బాధలతో ఎంతో మంది శోనిస్తున్నారు ప్రభా, శోధించబడుచున్నారు, కృంగిపోచున్నారు. నా పరిస్థితి ఇంతేనా, వడ్డీలు కట్టుకుంటూ అప్పులు తీర్చుకునే పరిస్థితేనా అంటూ నాయన జీవితములు విసిగి వేసారిపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. వారి చేతి కష్టములను ఆశీర్వదించండి ప్రభా. వ్యవసాయాల్లో నష్టపోయిన బిడ్డలు ఎంతో మంది ప్రభా. వారి ఆర్థిక నా తండ్రి కష్టాన్ని ప్రభా, నాయన శారీరక కష్టాన్ని పెట్టి ప్రభా నా తండ్రి వ్యవసాయంలో నష్టపోయిన బిడ్డలు, వ్యాపారంలో నష్టపోయిన బిడ్డలు ప్రభా నా తండ్రి. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి. ఇరుకులను, ఇబ్బందులను ప్రభా కొలిమిలో వెళ్ళుచుండగా ప్రభా నా తండ్రి వారిని బలపరచండి ప్రభా. నాయన క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున ప్రభా వారిని ఆశీర్వదించండి. వారి అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తీర్చబడటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. ఏ బిడ్డలకైతే కుటుంబంలో సంతోషము లేదు, నేను అక్కడ ఉండనని ఆత్మని మాట్లాడుచున్న దేవుడు సంతోషము, సమాధానము నా తండ్రి నాయన ఎక్కడ ఉంటుంది అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. ప్రతి బిడ్డల కుటుంబాల్లో సమాధానము దయచేయండి. భార్యాభర్తల మధ్యన సైక్యతనివ్వండి ప్రభా. ఇరు వర్గాల ప్రభా నా తండ్రి నాయన ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని ప్రభా నాయన బిడ్డలను ఏ రీతిగా చూసుకోవాలంటే కుటుంబాలుగా సిద్ధపరచండి నాయన. చిన్న చిన్న కారణాల చేత నా తండ్రి ఈగోస్ వల్ల ప్రభా ఎంతో మంది బిడ్డలు విడిపోయి వారి బిడ్డలను నాయన అనాథులుగా నా తండ్రి తల్లిదండ్రుల ప్రేమను వారు చూపించలేని స్థితిలో ఎంతో మంది బిడ్డలు వేదన పడుచున్న వారు ఉన్నారు ప్రభా. అలాంటి పరిస్థితికి నాయన ఏ బిడ్డలు వెళ్లకుండానట్లు నీ నామం చేత వివాహము నాయన ఘననీయమైనదన్నావు ప్రభా, పరిశుద్ధమైనదన్నావు. అట్టి వివాహము జీవితాన్ని వారి పరిశుద్ధంగా కాపాడుకునే అనుభవాలను నేర్పించమని కోరుచున్నాము నాయన. బిడ్డలను చిన్న వయసులోనే నీ దగ్గరకు నాయన ఎలా నడిపించాలో, నీతో సహవాసం ఎలా చేయాలో నాయన, నీతో ఎలా మాట్లాడో బిడ్డలకు నేర్పించగల కృపను నాయన, వారిని ఎలా పెంచాలంటే జ్ఞానమును తల్లిదండ్రులకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. అనేక మంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు. యవనస్తులైతే ఈ లోకముల ఆశల వైపు చూస్తూ నాయన నశించిపోచున్నారని తల్లిదండ్రులు నాయన నీ మందిరానికి బిడ్డలు రావట్లేదని ఎంతో మంది వెలిపిస్తున్నారు ప్రభా. వారి ప్రార్థనలు అంగీకరించండి. తిరుగుబోతులను, వ్యభిచారులను ప్రభా, దొంగతనం చేసేవారిని ప్రభా నాయన ప్రభా ఈ లోక సంబంధమైన ప్రతి పాపము నుంచి వారికి విడుదల దయచేయమని కోరుచున్నాము నాయన. కోపపడండి కానీ పాపము చేయొద్దని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. ప్రతి పరిస్థితుల్లో కూడా నాయన నీ నామాన్ని స్తుతించేవారిగా, గణపరిచేవారిగా ఉంటకు సహాయం దయచేయండి. నశించిపోచున్న ఆత్మల
ఆత్మలను వెతికి రక్షించడానికి నేను వచ్చి ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన. నశించిపోయే వారి కొరకు మేము ప్రార్థించుచుండగా ప్రభా మా ప్రార్థనల వల్ల నాయన కొంతమంది అయినా మారుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం నాయన. ఆత్మల పట్టు జాలరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం. నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నాయన రగల్చబడే కట్టివలె అనేక దివిటీలను వెలిగించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం నాయన. అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాము నాయన. సమయము సద్వినియోగం చేసుకోమని మాట్లాడుచున్నాము నాయన. అవును ప్రభా, దినములు చెడ్డవిగా ఉన్నాయి నాయన. మాకు ఇచ్చిన సమయాన్ని ప్రభా మేము వృధా చేసుకోకుండా నీ మందిరంలో ప్రభా నీ పాదాల దగ్గర నిన్ను స్తుతించే వారిగా ఆరాధించే వారిగా సిద్ధపాటు ప్రభా మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకొని అనేక మందిని నాయన నీ సన్నిధులకు నడిపించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. మాకైతే ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావయ్యా. నీ రాజ్యానికి చేరతామని ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావయ్యా నా తండ్రి. అన్యజనులకైతే ఆ నిరీక్షణ లేదయ్యా నా తండ్రి నాయన. వారి నాయన ఎన్నో శోధనలు అనుభవించినారు ప్రభా నా తండ్రి. మాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావు నాయన. మా తల్లిదండ్రులు పితరులు చేసిన దోషక్రియలు నాయన ఈ లోకంలో ఏలుబడి చేస్తున్నాయి నాయన. ఎంతోమంది బిడ్డలు మేము చూస్తున్నాం నాయన. ఒక దైవజనుడు చెప్పి ఉన్నారయ్యా నా తండ్రి నాయన. తన తల్లి నాయన అన్యురాలుగా ఉన్నప్పుడు ప్రభా తన ఇంటికి వచ్చి ప్రభా బట్టలు ఉతికే ఒక ఆమె ప్రభా నాయన తన యొక్క కుమారుడు యొక్క నా తండ్రి చిన్న నాయన నెక్కర ప్రభా తీసుకుని నాన్న తన బిడ్డకు వేయట ప్రభా వాళ్ళు చూసినప్పుడు ప్రభా నాన్న రోడ్డు మీద వెళ్ళి ప్రభా ఆ బిడ్డను ప్రభా చిన్న వయసు 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న వయసు కల బిడ్డను ప్రభా నాయన అది తీసేయమని ప్రభా దూషణలాడి ప్రభా తన వంటి మీద ఉన్నది కూడా విడిపించుకొని తీసుకురావటం చేత మేము ఎన్నో సంవత్సరాలు బట్టల హీన పరిస్థితుల్లో మేము ఉన్నామన్నారు. బట్టలు కొదువుతో నా తండ్రి నాయన ఎంతో నరకయాతన పడ్డాము బట్టలు లేక నాయన. ఎవరో వేసుకున్న బట్టలను సెకండ్ హ్యాండ్ కొనుక్కొని మేము బట్టలు ధరించాము అని అన్యజనులుగా ఉన్నప్పుడు ఎన్నో శోధనలు అనుభవించాం. కానీ నా తల్లి చేసిన తప్పు నాకు ఏలుబడి చేసిందని నాయన దైవజనుడి ద్వారా మాట్లాడి ఉన్నావు నా తండ్రి. అలాగే నా తండ్రి మేము తెలిసి చేస్తామో తెలియక చేస్తామో తప్పులు ఎన్నో ఉంటున్నాయి ప్రభా. అవి నాయన మా మీద మా బిడ్డల మీద ఏలుబడి చేయకుండానట్లు ప్రభా ప్రతి తప్పును నీ సన్నిధిలో ఒప్పుకోలు చేసుకోవాలంటే ప్రభా క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన బిడ్డలుగా బాప్తిసం పొందుట ద్వారా దాని నుంచి విడుదల పొందుతారని చెప్పి ఉన్నారయ్యా నా తండ్రి. ఆ దైవజనుడి ద్వారా నా తండ్రి తను బాప్తిసం తీసుకున్న తర్వాతే నాయన దాని నుంచి విడుదల పొందుకున్నాను. నా యొక్క తప్పులన్నీ క్షమించబడ్డాయి. నా పాపములు ఏలుబడి చేస్తున్న దోషములన్నీ క్షమించబడ్డాయని ఆ దైవజనుడి ద్వారా నువ్వు మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో. మేము కూడా ఏ తప్పు చేసి ఉన్నామో మా తల్లిదండ్రులు మా పితరులు ఏమి చేశారో మాకు తెలియదు కానీ ప్రభా అలాంటి దోషములు ఏమైనా ఉంటే ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి నాయన. అలాంటి పాపము ఆలోచనలు కలిగిన జీవితాలు మాలో రాకుండానట్లు మా బిడ్డల ఒడిలో పోయకుండానట్లు మా జ్ఞాపకం చేసుకో. ఏ శాపానికి మేము గురి కాకుండానట్లు సహాయం తెచ్చి మేము నీ రక్తంలో కడగబడిన బిడ్డలం కదా ప్రభా. శాపాలను కొట్టివేయగలిగిన దేవుడు ప్రభా ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించండి ప్రభు. ఎంతో మంది బిడ్డలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారయ్యా. వారికి కానీ తెలియదు ప్రభా నా తండ్రి. ఆ బిడ్డలను దయతో క్షమించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మేము ఆ తప్పులు చేయకుండానట్లు ప్రభా మేము నా తండ్రి నిన్ను ఎరిగిన బిడ్డలుగా నా తండ్రి నాయన మా నోటి చేత కూడా మేము దూషణకరమైన మాటలు మాట్లాడకుండానట్లు మా నోటిని మేము అదుపు చేసుకునే కృపను అనుగ్రహించండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు, ఉద్యోగాల కొరకు సిద్ధపడుచున్నారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి ప్రభా. వారికి నాయన కావలసిన జాబును సిద్ధపరచమని కోరుచున్నాం. అధికారులకు మంచి మనసునివ్వండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాను జాబ్ విషయం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం. ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం చేయండి. మంచి ప్యాకేజ్తో ప్రభా మంచి ఇంటర్వ్యూ నాయన సెలెక్ట్ అయ్యి ఆ బిడ్డ జాబును పొందుకునే కృపను అనుగ్రహించండి. ప్రణీత్ గారు ప్రభా ఆ బిడ్డ మంచి జాబ్ని సిద్ధపరచండి. సుమనా గారు ప్రభా, బంటి బాబు ప్రభా, సుభాషిణి గారు ప్రభా, సన్నీ ప్రభా వీళ్ళందరూ నీ సన్నిధిలో ఇతర దేశాల్లో ఉండి ప్రభా జాబు ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకో. ఇంకైతే ప్రార్థనా గ్రూప్లో ప్రభా నాయన ఎవరైతే ఏకీభవిస్తున్నారు ప్రభా నాయన ఆ బిడ్డలకు ఎవరికైనా నా ఉద్యోగము లోటుపాట్లు ఉన్నాయో ఆ ఉద్యోగాల కొరకు వారు సిద్ధపడుచున్నారేమో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నిందల పాలు చేయవ కదా ప్రభా నిన్ను ఎరిగిన బిడ్డలను ప్రభా. ఎంతోమంది బిడ్డలు ప్రభా ఉద్యోగాలు లేక వివాహాలు కాక ప్రభా ఎన్నో కుటుంబాల్లో ప్రభా బిడ్డల కొరకు నాయన రోధిస్తున్నారు. ఎంతోమంది యవనస్తులని సన్నిధిలో కనిపెట్టి
మొరపెట్టుచున్నారయ్యా. ఉద్యోగాలను సిద్ధపరచండి, వివాహాలను సిద్ధపరచండి, గణనీయంగా వారి వివాహాలు జరుగుటకు సహాయం దయచేయండి ప్రభా. ఎంతోమంది మాటల చేత దూషణలు ఆడుచు ఉంటున్నారేమో ప్రభా, ఉద్యోగం లేదని, వివాహం కాలేదని ప్రభా. ఎంతోమంది బిడ్డలు ఎగతాళి హేళన చేస్తున్నారేమో ప్రభా. వారి హృదయాలను నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మార్చండి ప్రభా. యవనస్తులను చుట్టూని కాల్చివేయండి. వారి నా తండ్రి వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే కృపనివ్వండి. విశ్వాసంలో సన్నగిల్లకుండా నూతన భవిష్యత్తు కొరకు వారిని సన్నిధిలో మొరపెట్టే అనుభవాలు నేర్పించమని కోరుచును. కృంగిన స్థితిలో నాయన, వేదనలో, బాధలో ఈరోజు ఏ బిడ్డలు ఉన్నాను ప్రభా, ఆ పరిస్థితుల నుంచి వారిని మెరుగుపరచమని కోరుచున్నాము నాయన. గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలను భద్రపరిచిన వారి ఎగ్జామ్స్లో తోడుకొని నేను సిద్ధపరచమని కోరుచున్నాం. సహాయం దయచేయండి. ప్రతి పరిస్థితి నుంచి మెరుగుపరచమని కోరుచున్నాము నాయన. వ్యాపారం చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకు, వారి వ్యాపార పరిస్థితులు ఏది కొదువై ఉన్నదో అవసరతలన్నీ యేసునామం చేత తీర్చబడటకు సహాయం దయచేయండి. వ్యాపార పరిస్థితులన్నీ మెరుగుపరచగలిగిన దేవుడవు నీవే ఉండగా ప్రభా, ప్రతి అవసరము తీర్చబడటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నీకే స్తోత్రములు ప్రభా. సహాయకుడవు, సంరక్షకుడవు అయిన దేవా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది బిడ్డలు జాబులు కోల్పోయి ప్రభా నా తండ్రి ఎంతో ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారు. దానికన్నా శ్రేష్టమైన జాబు నా తండ్రి ఇస్తాడనే విశ్వాసాన్ని వారికి బలపరచండి ప్రభా. నాయన, కీడి ఎందు మేలు ఉంచుతామనే విశ్వాసాన్ని వారి బలపరచండి. ప్రతి బిడ్డకు నాయన, ఆయన ఏ బిడ్డలైతే అలా నాదాన్ని సహాయ స్థితిలో ఉన్నారో ఆ బిడ్డలను ప్రభా బలపరచమని కోరుచున్న. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డను నాయన మీరే సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. సింహాసన సీనుడు అయిన దేవా, స్తోత్రార్హుడా, జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నీ దైవజనులు ఎక్కడికి వెళ్ళి నీ సువార్త ప్రచురణారా నా తండ్రి. నా గ్రామ కూడికలు, గృహ కూడికలు ప్రభా నా తండ్రి, ప్రభా యూత్ మీటింగ్, సండే స్కూల్స్ ప్రభా నాయన, ప్రభా సువార్త కూడికలు, విశ్వాసకుల కూడికలు ప్రభా, రకరకాల నా తండ్రి ప్రార్థనల చేతని విశ్వాసులను బలపరుస్తూ ఉండగా నా తండ్రి దైవజనులు ప్రతి కుటుంబాలను భద్రపరచండి. వారికి కావలసిన ఇరుకులు, ఇబ్బందుల నుంచి నాయన మీరే లేవనెత్తండి. వారి బిడ్డలను, వారి కుటుంబాలను నాయన వారిని ఆశీర్వదించండి. బిడ్డల భవిష్యత్తులో మీరు తోడుగుండి నడిపించి భద్రపరచమని కోరుచున్న. మా పరిస్థితులన్నింటినీ భద్రపరచండి ప్రభా, మార్చండి ప్రభా, సహాయం దయచేయండి. సంరక్షకుడుగా, తండ్రిగా నాయన మీరు మా పక్షాన్ని ఉండి ప్రతి కార్యమును నెరవేర్చులోనికి తీసుకువస్తామని నమ్ముచున్నాం ప్రభా. ఈరోజు మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను ప్రభా, మా కుటుంబాలను, మరి యొక్క రక్త సంబంధికులు, మా బంధువులను, ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని దయగల రెక్కల కింద కంచి వేసిన ఈ రోజు ఉదయకాలం మొదలుకొని మరలా రాత్రికాలం వరకు కూడా నీ దయా కిరీటం ప్రతి బిడ్డల మీద ఉంచి నడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్య యేసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనిచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.